యేసు ప్రభు వారిని మేము చూడలేదు కదా, ఆయన సిలువ వేయబట్టం మేము చూడలేదు కదా, మా కళ్ళనీళ్ళు ఎట్లా వస్తాయి? ఆయన మా కోసం చచ్చిపోయినట్టుగా మేము గమనించలేదు కదా, మాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, పరలోకంలో ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ తెప్పిద్దామా? ఒకవేళ ఆయన సమాధి చేయబడ్డాడు కదా, పాతాళంలో నుంచి మళ్ళీ ఆయన లేచినట్టుగా మనం చూద్దామా? పౌలు భక్తుడు అంటున్నాడు, అక్కర్లేదండి. పరలోకము నుండి ఆయన మళ్ళీ దిగొస్తే చూసే అక్కర్లేదు, పాతాళంలో నుండి ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచే చూసే అక్కర్లేదు. విశ్వాసము అనేది దేని మీదంట మీరు గమనించారా? మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అమ్మా, దాని అర్థం ఏంటంటే యేసయ్యని పైన నుండి రావటం మనం చూడక్కర్లేదు, యేసయ్య కింద నుంచి లేవటం మనం చూడక్కర్లేదు. వాక్యము వింటున్నప్పుడు, దేవుని వాక్యము ప్రకటన చేయబడుతున్నప్పుడు, విశ్వాస వాక్యము మన హృదయాలను తాకుతున్నప్పుడు, ఈ వాక్యమును మనము ఆలోచన చేస్తున్నప్పుడు మనసులో అర్థమైద్ది, మైండ్ ఎన్లైటనింగ్ అయిద్ది. ఈ మైండ్ అర్థం చేసుకున్నప్పుడు హృదయాన్ని గుచ్చిద్ది. రే, యేసయ్య నీ కోసం చనిపోయాడు, నువ్వు మంచోడివి కాదు. హృదయం గుచ్చిద్ది అంటే మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, 2 హృదయం ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళిద్దరూ కలుస్తూ ఉంటారు, మైండ్ హృదయం కొట్టుకుంటూ ఉంటారు. చాలామంది మనం మైండ్ దగ్గర ఆగిపోతాం, వాక్యం విన్నాం వెళ్ళిపోయాం, హృదయంలో పనిచేయట్లా. ఈ హృదయంలో పనిచేయని అనుభవం లేనప్పుడు బాప్తీసం పనికిరాదు.